చెప్పాలి. ఎందుకంటే ఆ సీనియర్ కి ఆ గౌరవం అనేది మనం ఇవ్వాలి. కానీ నేను సూటిగా జూపుడి గారిని ఒక ప్రశ్న అడిగినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటారా, వేరే దేశాలకు నాయకత్వం కూడా లేదు, పార్టీ ఈజ్ డెడ్. సో గతంలో చేసిన అన్యాయము ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలు మర్చిపోలేదు. మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ తప్పుల వల్ల బ్రాండ్ కాంగ్రెస్ అనేది చనిపోయింది, గ్రౌండ్ వర్క్ అనేది ఇప్పుడు జీరో అయిపోయింది, పార్టీ జీరో పరిస్థితికి వెళ్ళిపోయింది. సో అందుకని దయచేసి మనం ఆ కాంగ్రెస్ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే లేదు, వేరే రాష్ట్రంలో కొద్ది గొప్ప ఏదో అంటే నేను దీపక్ రెడ్డి గారు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాడో మేధావి అంటే నాకు అర్థం కాలేదు. కానీ ఎంత పెద్ద మేధావి అంటే, నా ప్రశ్న ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ప్రకారం ఉండాలి, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో తెలుసుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలంటే అది తప్ప ఆయన మొత్తం మాట్లాడండి. పెన్షన్ల గురించి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ చనిపోయిందన్నాడు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందో లేదో దివాకర్ రెడ్డి గారిని అడగండి, మీకేమవుతాడో నాకు తెలియదు. కానీ ఒకసారి నిజంగా పోయి అడగండి. ఆయన ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా మాట్లాడిన దశలో ఉన్నాడు, మాట్లాడటం లేదు ఈ మధ్యకాలంలో. మీరు పోయి టిఫిన్ చేసేటప్పుడు లంచ్ చేసేటప్పుడు అడగండి, దాన్ని పక్కన పెడదాం. నా ప్రశ్నని మీరు ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? ఇది ఒక సామాన్యుడి ప్రశ్న అండి. సీనియర్ మోస్ట్ నాయకుడు మన తులసిరెడ్డి గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, లోకేష్ గారు ఎక్కడున్నారు అనేది అప్రస్తుతం వదిలేద్దాం. నేనే దాని మీద ఫోకస్ చేయట్లేదు. మీరు ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? అదే మేధావితనం అంటే. తప్పిచ్చు తిరుగువాడు ధన్యుడు సుమతి, టీవీలో డిబేట్లో కనపడచ్చు, కానీ అసలు విషయాన్ని దాటేసేవాడే మేధావి. దాటేయబాకండి దయచేసి. కాదన్నా నువ్వు ఇప్పుడు మాట్లాడద్దు, నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు, కొద్దిగా ఆగు, తర్వాత మాట్లాడదు. రెండో అంశం, పెన్షన్లకి మీరు ఒక డిబేట్ పెడితే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్స్ ఏంటి, పెన్షన్స్ గురించి రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఏ విధంగా సున్నా చేశారు వీళ్ళు, మిగతా సూపర్ 6ని ఒకటిచ్చేసి మొత్తం అయిపోయిందని ఎలా చెప్పారు, ఒకటిచ్చేసి మొత్తం అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. సూపర్ 6 అయిందా, డూప్ అయిందా, లేకపోతే ఇంకోటి అయిందా, అది చెప్పాల్సింది ఎవరంటే మీలాంటి వాళ్ళు చెప్పాలి, లేకపోతే తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. వీళ్ళే చెప్పేస్తున్నాం మొత్తం అన్నీ అయిపోయినాయి కదా, అయిపోయినాయి, జిందాబాద్, టాటా, బాయ్ బాయ్, రేపు బాయ్ బాయ్ చెప్తారు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రామిసెస్ ఈ రాష్ట్రంలో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్, ఆర్ యూ డూయింగ్ రియలీ ఆర్ నాట్, ఇది ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. మీరు అడుగుతున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పెట్టుబడులు తేవటం కోసం. ఎస్, కాదనట్లేదే. రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మటానికి మీ అంత సమర్థులైనటువంటి సిఇఓలు ఈ దేశంలో ఎవరు లేరు. ఈ రాష్ట్రాన్ని ఎలా ఎవడికి 99 పైసలకి ఏమి ఇవ్వాలి, ఎవడికి 99 రూపాయలకి ఏమి ఇవ్వాలి, ఎవడికి 900 కోట్లకి ఎకరా ఇవ్వాలి, మీరు మొత్తం రైతులు మీ మీటింగులో చచ్చిపోయినా మీరు పట్టించుకోరు. కానీ ఎక్కడో ఉన్నవాడి కోసం ఎతుకుతూ వాడికి అప్పచెప్పడం కోసం, అప్పచెప్పిన దానిలో మీకెంత వస్తుందో ఎవరికి ఎంత వస్తుందో చూసుకునే దానిలో మీరు మహా బిజీ, కనపడినటువంటి బిజీ, చెప్పనటువంటి బిజీ, తెలియకుండా మాయమైపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన తర్వాత పెట్టుబడులన్నీ తెచ్చామంటారు, ప్రజలు పిచ్చోళ్ళలాగా చూడాల్సింది. ఎక్కడికి వెళ్ళారండి? నేను అడుగుతూ ఉన్నాను, వేర్ ఈజ్ అవర్ ఆనరబుల్ సీఎం? కాంట్ యూ టాక్ అబౌట్ ఇట్? కాంట్ యూ రిలీజ్ ద షెడ్యూల్? మీరు ఆనరబుల్ ప్రతిపక్ష నాయకుడి గురించి అడిగారు. నేను చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుడు గారు ప్రతి ఆదివారం, శనివారం, సోమవారం దాకా మాకు బెంగళూరులో ఉంటారు, యలహంకలో ఉంటారు. తర్వాత మంగళవారం, బుధవారం నాడు విజయవాడకు వస్తారు. ఫ్రైడే దాకా పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొంటారు, తర్వాత వెళ్తారు. బికాస్ ఆఫ్ January 1 క్రిస్టమస్ దాకా మొన్న పులివెందులో ఉన్నాడు. ఆయన కొంచెం ఆరోగ్యం జలుబు చేయటం, జ్వరం రావటం, ఇవన్నీ రావటం వల్ల రెస్ట్లో ఉన్నాడు. ఎస్, ఎవ్రీబడీ నోస్ ఇట్. అది చర్చ కాదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్, మీకు రోజు భయమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలుసుకోకపోతే మీకు ఏమవుతుందని ఒక భయం ఉంది. భయం ఉంచుకోండి, మీరు భయంతోనే పనిచేయండి, బాగా పనిచేయండి. భయం ఉంచుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం పర్ఫెక్ట్నెస్ భయం లేదండి, భయం లేదు. నేను మీ మేధావితనాన్ని, మీరు దాటేసే విధానాన్ని నా రెండో ప్రశ్నలోనైనా